ఆది పినిశెట్టి హీరోగా అరివళగన్ దర్శకత్వంలో గతంలో వైశాలి చిత్రం వచ్చింది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ చక్కని విజయాన్ని అందుకుంది. అందుకే ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి శబ్దం అనే మూవీని చేశారు. 7G ఫిల్మ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్ షూటింగ్ ముంబై, మున్నార్, చెన్నైలో జరిగింది. ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం 2 కోట్ల రూపాయల బడ్జెట్ తో 120 ఏళ్ల నాటి లైబ్రరీ సెట్ నిర్మించారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మేనన్, రెడెన్ కింగ్సే, MS భాస్కర్, రాజీవ్ మేనన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 28న తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. మరి వైశాలి తరహాలో ఈ చిత్రము విజయం సాధిస్తుందేమో చూడాలి. ప్రముఖ జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ రాసిన మన సినిమా ఫస్ట్ రీల్ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఓ ప్రముఖ రచయిత, ఓ ప్రముఖ PhD గ్రంథం రాస్తే ఎలా ఉంటుందో ఈ పుస్తకం అలా ఉందని అభిప్రాయపడ్డారు. సినిమా మీద ప్రేమ ఉన్న వ్యక్తి పుస్తకం రాస్తే ఎంత ప్రామాణికంగా ఉంటుందో జయదేవ్ నిరూపించాడని ఆయన అన్నారు. పుస్తకావిష్కరణ అనంతరం తొలి ప్రతిని IRS అధికారి కృష్ణ కౌండిన్యకు, మలి ప్రతిని ప్రచురణకర్త MSకో విజయకుమార్ కు త్రివిక్రమ్ అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఆచార్య డి చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ కవి, విమర్శకులు అప్సర్, రచయిత్రి కల్పన రెంటాల, ప్రముఖులు దశరథ్ తదితరులు పాల్గొన్నారు. 3.5 దశాబ్దాలుగా సినిమా గురించి రాస్తున్న ఇదే తన తొలి సినిమా పుస్తకమని రెంటాల జయదేవ్ తెలిపారు. డిసెంబర్ 26న నవీన్ పోలిశెట్టి బర్త్డే. ఈ సందర్భంగా అతని తాజా చిత్రం అనగనగా ఒక రాజు టీజర్ను విడుదల చేశారు. ఈ ఏడాది అంతా ప్రజలు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి గురించి మాట్లాడుకున్నారని, వచ్చే ఏడాది రాజుగాడి పెళ్లి గురించి మాట్లాడుకుంటారంటూ నవీన్ పోలిశెట్టి తెలిపాడు. రాజు పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది జనం ముందుకు రాబోతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ప్రారంభమై పూర్తయ్యేసరికి స్టార్ కాస్ట్తో పాటు టెక్నీషియన్స్ విషయంలోనూ చాలానే మార్పులు జరిగాయి. హీరోయిన్గా మొదట శ్రీలీల పేరు వినిపించగా ఆమె స్థానంలోకి మీనాక్షి చౌదరి వచ్చింది. అలానే సంగీత దర్శకుడు తమన్ ప్లేస్లోకి మిక్కీ జే మేయర్ వచ్చాడు. దర్శకుడిగా తొలుత కళ్యాణ్ శంకర్ పేరు ప్రకటించారు. ఇప్పుడు మారి దీనికి డైరెక్టర్. ఈ మార్పులు చేర్పులను పక్కన పెడితే నవీన్ పోలిశెట్టి మరోసారి తనదైన వినోదాన్ని అందిస్తాడని అర్థమవుతోంది. న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే సొంత చిత్రం హిట్ 3లో నటిస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రశాంతి తిపిన్నేని దీన్ని నిర్మిస్తున్నారు. KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్. మే 1న జనం ముందుకు రాబోతున్న ఈ సినిమా నుండి ఓ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో నాని మంచు పర్వతాల మధ్య స్టైలిష్గా ఓ గుర్రాన్ని పట్టుకుని కూర్చుని ఉన్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్లో జరుగుతోంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన ముందు 2 సినిమాలు చక్కని విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు నాని హీరోగా నటిస్తున్న ఈ మూవీ మీద కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రముఖ మలయాళ సాహితీవేత్త, స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్ MT వాసుదేవ్ నాయర్ బుధవారం రాత్రి కన్నుమూశారు. స్క్రీన్ ప్లే రైటర్గా, డైరెక్టర్గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నాయర్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. గొప్ప సాహితీవేత్తగా జ్ఞానపీఠ్ అవార్డును అందుకోవడంతో పాటు ఆయన పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. వాసుదేవ నాయర్ రాసిన కథల ఆధారంగా ఈ ఏడాది మనోరథంగల్ పేరుతో రూపుదిద్దుకున్న వెబ్ సిరీస్ చక్కని గుర్తింపు తెచ్చుకుంది. కమల్ హాసన్ దీనికి ప్రెజెంటర్గా వ్యవహరించగా పలువురు స్టార్స్ దీనిలో నటించి ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని చాటి చెప్పారు. సినీ రంగ ప్రముఖులతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి తదితరులు సంతాపం తెలిపారు.